గుర్తుందా? గుర్తుందండి కొంచెం. ఆ ఎన్కౌంటర్ దగ్గర మేడం ఇమేజ్ కూడా పెరిగింది కదా. చాలా పెరిగిందండి, చాలా. మీరు అప్పుడు అనుకున్నారు మనం కూడా ఎన్కౌంటర్ చేయాలని? అంటే అంటే ఆ ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ కదా, యాసిడ్ అటాక్ కదా. యాసిడ్ అటాక్ కాదండి, అది ఇంకోటి ఏదో చిన్న పాపది ఏదో ఉంటుంది. పాపది ఒకటి, తర్వాత యాసిడ్ అటాక్ సజ్జనార్ సార్ ఉన్నప్పుడు కరెక్ట్, పాపది రేప్ చేసి వాడు మర్డర్ చేస్తాడు. సో అంటే అప్పుడు అనిపిస్తుంది, బట్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత సో అట్లాంటివి కాకూడదని అనుకుంటాం. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ లైవ్ ఎన్కౌంటర్ అంటే అనుకోకుండా జరిగితే చెప్పారు. సో అంటే వాళ్ళని చూసినప్పుడు మంచి మోటివేషన్ అనేది కలిగింది. తర్వాత మీరు ఎలా కంటిన్యూ వచ్చారు సార్? మీరు ఐపీఎస్కి వాళ్ళు సివిల్స్ రాసినప్పుడు ఆప్షన్ ఏం తీసుకున్నారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నామండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4 అటెంప్ట్స్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం. సార్ తీసుకునే సమయంలో చాలామంది చెప్తారు ఒక ఆటో డ్రైవర్ కొడుకు సివిల్ సాధించమంటారా అని హేళన ఎవరు చేశారా? అంటే నిజం చెప్పాలంటే ఒకరిద్దరు చేశారు, కానీ ఎవరికి తెలియదు నేను ప్రిపేర్ అవుతున్న సంగతి. ఈవెన్ ఇంట్లో మా మదర్కి కూడా తెలియదు, అంటే ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఏముండదు. సో ఏదో పెద్ద జాబ్కి చదువుతున్నాడని మా మదర్ అనుకునేది. ఫాదర్ ఉండి ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్, అప్పటికీ గవర్నమెంట్ జాబ్లో ఒకటి ఉంది కదా, ఇంకోటి ఎందుకు అది అని అంటే ఎవరికి చెప్పలేము. సో ఏదైనా చేసి చూపించాలన్నట్టే ఉండేది. సో కంప్లీట్గా నా ప్రిపరేషన్ అంతా చాలా ఐసోలేటెడ్గా జరిగింది. నేను సెలెక్ట్ అయ్యేసరికి నాకు అసలు ఇంకొక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా తెలియదు నాకు. నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఒక్కరిని పోయి ఎగ్జామ్ రాసేది వచ్చేది. సో నాకు ఎవరు తెలియదు యాక్చువల్గా, నిజం చెప్పాలంటే ఏం లేదండి. అంత కొంచెం అంటే చాలా ఐసోలేటెడ్గా జరిగింది. ఇంటర్నెట్ చూసుకునేది, అప్పుడు బ్లాగ్స్ బాగా ఉండేది. సో కొన్ని బ్లాగ్స్, కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళేది. కోచింగ్ సెంటర్ అంటే ఓన్లీ టెస్ట్ సిరీస్లకు రాయడానికి వెళ్ళేదండి, ఎందుకంటే ఎవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో ఎవాల్యుయేషన్స్ కోసం కొన్ని కోచింగ్ సెంటర్స్ ఓన్లీ వీకెండ్లో టెస్ట్ సిరీస్ రాసేది. కొంచెం కామ్గా వెళ్ళి రాసుకొచ్చారా? కొంచెం అంటే అది ఒక రకమైన అడ్వాంటేజ్ కలిగింది లాంగ్ టర్మ్లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన పక్క వాళ్ళని చూసి పీర్ ప్రెషర్ ఉంటుంది, పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, కెరీర్ గురించి ఉంటుంది. సో ఆ టైంలో ఈ మూడు లేవు. ఒకటి మా పేరెంట్స్కి నేను కావాలన్న ప్రెషర్ ఏం లేదు, నా పక్కన నాతో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ నాతో ప్రిపేర్ అయిందంతా కూడా మా ఫ్రెండ్స్ అందరూ కానిస్టేబుల్కి, అప్పుడు వీఆర్ఓకి, గ్రూప్ 2కి అవన్నీ పడ్డాయి అప్పుడు. సో వాళ్ళకి ప్రిపేర్ అయ్యేది, వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యేది, నేను దీనికి ప్రిపేర్ అయ్యేది. సో దెర్ ఈస్ నో పీర్ ప్రెషర్. సో ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. సో కెరీర్ గురించి కూడా పెద్ద టెన్షన్, ప్లాన్ బి మీద ఉంది, రెడీగా ఉంది కాబట్టి సో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా సో అది కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసింది. అంటే మీరు సివిల్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే పబ్లిసిటీ లేకుండా కామ్గా రాసుకుంటే సక్సెస్ అవుతారంటారా? ఎప్పుడు కానీ ఏమవుతుందంటే అంటే నా ఇది పర్సనల్ ఒపీనియన్లో ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మనం డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఒక సబ్జెక్ట్ చదువుకు ఎక్స్పర్ట్ అవుతాం డిగ్రీలో. తర్వాత సివిల్ సర్వీస్కి వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. యాక్చువల్లీ యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద సొసైటీ కానీ, ఎకనామీ కానీ, ఇంటర్నేషనల్ అఫేర్స్ కానీ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే విజ్ఞాన ప్రదర్శన చేస్తారు చాలామంది. అంటే ఊరికే ఆ టీ దాకుంటూ వాటితో చెప్పడము, ఇండియా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇండియా పాకిస్తాన్ వార్ పోతే బాగుంటుంది, అదంతా అవసరం లేదండి. అంటే ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఏ ఎగ్జామ్. ఒక ఎగ్జామ్ ఉంది, సిలబస్ ఉంది, చదవాలి, యూ ప్రూవ్ ఇట్ ఇన్ ద ఎగ్జామ్. నువ్వు విన్ అయిన తర్వాత మీరు ఏదైనా చెప్పడం నడుస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే 3-4 మంత్స్ కోచింగ్ కానీ చదవడం కానీ చేస్తారు, చాలా విషయాలు తెలుస్తాయి. సో దాన్ని అక్కడ ఇక్కడ మాట్లాడడము, డిస్కస్ చేయడము, ఆర్గ్యూ చేయడము, డిబేట్స్ చేయడము. మనకు పవరే లేదు ఆర్గ్యూ చేసి డిబేట్ చేసి. ఇప్పుడు మన విదేశాంగ విధానం ఎట్లుండాలనేది నువ్వు బ్యూరోక్రాట్ డిప్లొమాట్ అయిన తర్వాత డిసైడ్ చేయవచ్చు. సో ముందే డిబేట్ చేసుకోవడం, దానివల్ల అన్నెసరీ టైం వేస్ట్ చేసుకొని జరుగుతుంది. సో కామ్గా వీ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జామ్. సిలబస్ ఏముంది, మనకు రాని చదువుకోవాలి, మనకు వచ్చినాయి పక్క వాళ్ళకి వచ్చినాయి మాట్లాడుకుంటే ఇద్దరం ఈక్వల్గా ఉంటాం. మనం రాని డౌట్స్ క్లియరెన్స్ సెషన్స్ అట్లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారు మీరు? లేదు, 4th అటెంప్ట్ అండి. మరి 4th అటెంప్ట్ వరకు మీ ఫాదర్ మదర్ ఏమనలేదా? అంటే ఫస్ట్ అటెంప్ట్ అసలు రాసింది ఎవరికి తెలియదు, అసలు నాకే తెలియదు ఎగ్జామ్ ఎలా ఉంటుందో. సెకండ్ అటెంప్ట్ నేను చెన్నైలో ఉండేది, అప్పుడు కొద్దిగా కష్టపడి రాశాను. అప్పటి వరకు కూడా అందరికీ పేరెంట్స్ హైదరాబాద్లో ఉండేది, నేను చెన్నైలో ఉన్నాను. సో అప్పుడు వాళ్ళకు తెలియదు. 2015లో రాసినప్పుడు పేరెంట్స్కి తెలుసు, వాళ్ళు అప్పుడు దాంతోపాటు ఇంకోటి ఆర్బీఐ ఎగ్జామ్ అది రాసాము, అవి రాలేదు. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో వదిలేరాదరా, ఎందుకు ఆ ఇంటికల్లా ఓడిపోతున్నాయి అది అని మా మదర్ అనేది. బట్ ఏముంది, చేస్తే కొంచెం మంచిగా చేయాలి అని చెప్పేసి చేయడం జరిగింది. అంటే అమ్మ ఇప్పుడు వెంట్రుకలు ఓడిపోతున్నాయి కదా అంటూ పెళ్లి చేద్దాం రాలేదా? అదేం లేదండి, మదర్ ఎప్పుడు కానీ బాగా అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మాకు మా ఇంట్లో ఎవరికైనా కూడా కొంచెం స్వాతంత్రం, మీకు తెలుసు కదా చదువుకున్న వాళ్ళు కదా, మాకంటే ఎక్కువ తెలుసు అనేది ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేసి, ఫాదర్ అయినా కూడా దేనికి భయపడద్దు, మీరు చేస్తే పెద్దది చేయాలి, గట్టిగానే ఉండాలి కానీ భయపడొద్దు అన్న ఒక ధైర్యం ఇచ్చేవాడు ఫాదర్. సో మదర్ కూడా ఎప్పుడు కానీ
ఈ అమ్మ ప్రేమ ఎట్లుంటుందండి, కొడుకు మంచిగా ఉంటే చాలా అన్నట్టు ఉంటుంది, ఎందుకులే బిడ్డ ఉన్నదంతా అన్నట్టుండే. బట్ చదివితే చదవరా నీకు వస్తుంది, ఏదో రోజు నీకు వస్తుంది అన్న ఒక పాజిటివ్ అఫర్మేషన్ అయితే ఇచ్చేది. సో ఆ బ్లెస్సింగ్స్ తోటే వచ్చారు. 4th అటెంప్ట్లో కొట్టారు మీరు. కొట్టిన తర్వాత సివిల్స్ అయిన తర్వాత ఐపీఎస్. మీ ఫాదర్ మదర్ ఏమన్నారు ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు? సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అసలు వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఏం జరిగింది అనేది. సో అందరూ కూడా ఈవెన్ ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, ఒకేసారి సడన్గా చాలామంది అసలు, అంటే నేను మా బీటెక్లో కూడా కొంచెం తక్కువనే చదివేది. సో నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత చాలామంది సివిల్స్ ప్రిపేర్ కావడం స్టార్ట్ చేశారు. అంటే వీడికి అంటే వాళ్ళ గురించి కాదు, మీ ఫాదర్ మదర్ ఫీలింగ్ చెప్పండి. ఎందుకంటే కలెక్టర్, ఎస్పీ అంటే మీ నాన్నగారి దృష్టిలో టాప్. ముఖ్యంగా అంటే అప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత వరంగల్ సిపి గారు, ఇప్పుడు సుధీర్ బాబు సార్ రాచకొండ సిపిగా ఉన్నారు, సార్ ఉండేది. సార్ పిలిపించారు అక్కడికి ఫెసిలిటేట్ చేయడానికి. సో అప్పటి వరకు పోలీస్ స్టేషన్ పోవాలన్నా మాకు చాలా భయంగా ఉండేది. సో అప్పుడు పోలీస్ బండి ముందుండి మేము వెనుకుండి పోలీస్ పైలట్లో తీసుకెళ్ళి కమిషనరేట్ లోపలికి, నేను అక్కడే బస్ దిగి బస్ ఎక్కేది నేను అక్కడ వరంగల్లో పబ్లిక్ గార్డెన్ దగ్గర. సో దానిలోకి తీసుకెళ్ళి కమిషనర్ గారు ఒక గంట కూర్చోబెట్టి ఇట్లుంటుందమ్మా మీ కొడుకు బాగుంటుంది, ఐపీఎస్ అయ్యాడు అది అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అప్పుడే అంటే చాలా అట్లీస్ట్ వి మేడ్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మదర్ అయితే ఆల్మోస్ట్ ట్రైడ్. సో అందరికీ చెప్పుకునేది బయట, దాని తర్వాత అయినా కూడా నా కొడుకు ఇట్లా, నా కొడుకు అలా అని చెప్పేసి. వెంటనే పెళ్ళయిందా? వెంటనే అంటే ఒక 6 నెలలకు పెళ్ళయిందండి. ఇట్స్ లవ్ మ్యారేజ్ అండి. నేను క్లాస్మేట్, డిప్లొమా క్లాస్మేట్. సో అంటే కామ్గా చదువుకుంటూ కామ్గా ప్రేమించారా? ఇక అంతే అండి, లైఫ్ అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లక్కీగా లవ్ ఉంది, ఒకవైపు చదువుకుంటే షీ సపోర్టెడ్ ఎ లాట్ ప్రిపరేషన్లో కానివ్వండి. అప్పుడు ఆవిడకి చెప్పారు కనీసం ప్రేమిస్తున్నా? లేదు, తనకు కూడా తెలుసు అండి, తనకు తెలుసు. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అవుతుందండి, లేదంటే ఇది చాలా టైం కన్స్యూమింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అవుతుంది. సో వాళ్ళ ఇంట్లో కొంచెం పేరెంట్స్ ప్రెషర్ పెట్టి చేసినా కూడా తను ఆ ప్రెషర్ అంతా తీసుకొని చాలా సపోర్ట్ చేస్తాను. ఆవిడేం చదువుకున్నారండి? పీజీ కంప్లీట్ అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత మ్యారేజ్. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందండి? ఫస్ట్ మేము గ్రేహౌండ్స్లో ట్రైనింగ్ అయిపోయిన గ్రేహౌండ్స్కి వచ్చాము. అక్కడ నుండి అప్పుడు ములుగులో ఏఎస్పీగా అటాచ్ చేశారు. అక్కడ ఒక 8 నెలలు ఏఎస్పీగా అటాచ్మెంట్లో ఉన్నాము. సో దాని తర్వాత జగిత్యాల. ఓకే సార్, ములుగు అనగానే ఒకప్పుడు బాగా ఎఫెక్టెడ్ ఏరియా. ములుగు, గోవిందరావుపేట, ఏటూరు నాగారం, తాడ్వా, ఇదంతా కూడా. మీకు వెళ్ళిన తర్వాత అక్కడ మావోయిస్ట్ అనేది ఎఫెక్ట్ లేకపోవచ్చు, కానీ ఇంకొక రకంగా అక్కడ ఇష్యూ ఉంటుంది. మీరు బాగా ఐడెంటిఫై చేసిన ఇష్యూ ఏంటి అక్కడ? అంటే బేసిక్గా అండి, అప్పుడు మేము ఎస్పీ గారికి అటాచ్ అయి ఉన్నాము. అప్పుడు పోస్టింగ్స్ కొంచెం డిలే అవ్వడం వల్ల. సో ఆ టైంలో చిన్న ఆపరేషన్స్కి వెళ్ళడము, చిన్న కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్కి వెళ్ళడం, లేకుంటే ఈ మిలిటెంట్స్ కానీ వస్తే ఇంట్రాగేట్ చేయడం అట్లాంటివి చేసేది. సో దానిలో బేసిక్గా అర్థమైంది ఏంటంటే చాలా వరకు మనము అక్కడ ఇష్యూస్ ఏం లేవు. మోస్ట్లీ మనకు గుత్తిక గుంపులు కానివ్వండి, వాళ్ళ కొంచెం సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు రావడం, ప్లస్ కొంచెం వెనుకబడ్డ ప్రాంతం అదంతా కూడా. జనాలు కూడా చాలా మంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో కొత్తగా జిల్లా అయింది కాబట్టి అది కొంచెం పేరు వచ్చింది. అటు సమ్మక్క జాతర కానీ ఇదంతా కూడా బాగా. జాతర బందోబస్తు చేశారా? 3 సార్లు చేశానండి. ట్రైనింగ్లో చేసాము, దాని తర్వాత 2 సార్లు చేసాము, 3వ సారి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే. అదే అయిపోయింది. అదొక డిఫరెంట్ మూమెంట్ అండి. చిన్నప్పుడు మేము ఆ జాతరకి వెళ్ళేది. సో ఇప్పుడు మనమే గద్దె దగ్గర ఉండి కొంచెం క్రౌడ్ కానీ మన వాళ్ళు వచ్చినాము అది చేయడం చూడడం మంచిగా అనిపించింది. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. తీసుకెళ్ళారు అమ్మా నాన్న అక్కడికి? తీసుకెళ్ళాం, 2 సార్లు తీసుకెళ్ళాం. లేదు, గతంలో అయితే దూరం నుంచి చూసుకెళ్ళేవారు తోసుకుంటూ. సో అదొక మా మదర్ ఇంకా అందరికి చెప్తుంది, మా అబ్బాయి ఉన్నాడు రండి అని చెప్పేసి అప్పుడు చెప్తా ఉండేది. ఓకే, ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ములుగు తర్వాత అండి? ములుగు తర్వాత అడిషనల్ ఎస్పీ జగిత్యాలకి వెళ్ళాము. ఓకే, అక్కడ ఒక 8 months. దాని తర్వాత డీసీపీ పెద్దపల్లి ఒక 5-6 months చేసాము. సార్, డీసీపీ పెద్దపల్లిలో మీ వర్క్ ఏముందండి అక్కడ? ఛాలెంజ్ ఏమొచ్చింది చెప్పండి. డీసీపీ పెద్దపల్లి ఒక 6 months చేసాము. బేసిక్గా అక్కడ మనకి ఈ ఇటుక బట్టీలు చాలా ఎక్కువగా ఉంటాయి. హైవే ఉంటుంది, ఇటుక బట్టీలు ఎక్కువ ఉంటాయి. సో ఇటుక బట్టీలు మైగ్రెంట్ లేబర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళందరూ 6 months ఇక్కడ ఉంటారు, 6 months ఒరిస్సాలో ఉంటారు. బేసిక్గా జూన్ నుండి డిసెంబర్ వరకు వాళ్ళు ఒరిస్సాలో ఉంటారు. ఒక పంట అక్కడ వ్యవసాయం చేసి ఇక్కడికి వస్తారు. సో మళ్ళీ డిసెంబర్ నుండి నెక్స్ట్ మే వరకు ఇక్కడ ఇటుకలు చేస్తారు. సో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తారు. సో వాళ్ళకి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు చాలా వరకు ఎక్కడ కూడా పిల్లలకి ఫెసిలిటీస్ లేకపోవడము, వాళ్ళు కూడా ఈ పేరెంట్స్ తోటి
మట్టి దగ్గర ఉండడము, వాళ్ళు పని చేయకుండా కూడా అక్కడే ఉండడము. సో ఇట్ ఈస్ కొంచెం చూడడానికి బాగా లేకుండే. సో అప్పుడు దీన్ని ఎట్లా చేసి, ఎందుకంటే మాకు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చేది చైల్డ్ లేబర్ని యూజ్ చేస్తున్నారని చెప్పేసి. సో వాళ్ళందరినీ పిలిపించి మేము అక్కడ వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి, మీ బ్రిక్ ఇండస్ట్రీ అందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళతోటే చేయించాలని, మీరు ఇట్లా స్కూల్స్ పెట్టండి బాగా చేయండి అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తే వాళ్ళు స్కూల్స్ కట్టించారు. ధృవ స్కూల్స్ అని ఒకటి పెట్టించాను. సో ప్రతి దానిలో మళ్ళీ పెట్టినా కూడా, స్కూల్స్ పెట్టినా కూడా మళ్ళీ పిల్లల దగ్గర, పేరెంట్స్ దగ్గర పిల్లలు వెళ్తూ ఉన్నారు ఎండలో కూడా. సో వాళ్ళని అట్రాక్టివ్ చేయాలంటే మేమేం చేసామంటే, అప్పుడు మా ఇన్స్పెక్టర్స్ అందరం కూర్చొని ఒక టీవీ పెట్టడం స్టార్ట్ చేసాం ప్రతి స్కూల్లో. ఆ టీవీలో ప్రీలోడెడ్ రైమ్స్, ఇప్పుడు మన పిల్లలు అయితే ఎట్లా చూస్తారు రైమ్స్ కానివ్వండి, స్టోరీ టెల్లింగ్, ఇంగ్లీష్, ఇవన్నీ కూడా ఒక 20 GB వరకు తీసి టీవీకి అటాచ్ చేసాం. సో ఆ రైమ్స్ ప్లే చేస్తూ ఉంటే పిల్లలంతా అది చూసుకుంటూ ఉండేది. సో అది కొంచెం సక్సెస్ఫుల్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. ఓకే.